నమస్కారం. శిశు సంరక్షణ శీర్షిక జీవన్ రేఖ కార్యక్రమానికి స్వాగతం. పిల్లల్లో కనిపించే మానసిక డిజార్డర్లలో అడిక్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఒకటి. దీన్నే ఏడీహెచ్డీగా పిలుస్తున్నాం. సాధారణంగా ఈ సమస్య బాల్యంలోనే మొదలవుతుంది. ఏడీహెచ్డీ ఉన్న పిల్లల్లో ఏకాగ్రత ఉండదు, ఒకచోట కుదురుగా ఉండలేరు, ఆలోచనారహితంగా తాము ఏదనుకుంటే అది చేసేస్తూ ఉంటారు. ఇలాంటి పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎంతో శ్రద్ధని చూపిస్తూ వారికి చదువులు, ఆటపాటలు నేర్పించాల్సి ఉంటుంది. ఈ పిల్లలకు మైండ్ఫుల్నెస్ అనే ధ్యానంతో ఎంతో ఉపయోగం ఉంటుంది. ఆ వివరాలను నేటి శిశు సంరక్షణ శీర్షిక జీవన్ రేఖలో చూడబోతున్నాం. ఏడీహెచ్డీ ఉన్న చిన్నారుల్లో సహనం చాలా తక్కువగా ఉంటుంది. స్కూల్లో ఆటల్లో కానీ మరేదైనా సందర్భాల్లో కానీ తమ వంతు వచ్చే వరకు వేచి ఉండడం వీరికి కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. వీరు వర్తమాన క్షణంలో మనసును నిలపలేరు. ఈ చిన్నారులకు మందులు వేస్తే సరిపోతుందని అనుకోరాదని వీరికి యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు, మైండ్ఫుల్నెస్ ధ్యానం వంటివి చాలా ఉపయోగపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఏడీహెచ్డీ ఉన్న చిన్నారులకు మైండ్ఫుల్నెస్ ధ్యానం చేసే మేలు గురించి ఇప్పుడు చూద్దాం. కుటుంబంలో ఒకరికి ఏడీహెచ్డీ ఉంటే కుటుంబం మొత్తం ఆ బాధని అనుభవించాల్సి వస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో ఈ సమస్య ఉంటే తల్లిదండ్రులు విపరీతమైన ఒత్తిడికి గురవుతారు. అయితే మైండ్ఫుల్నెస్ ని సాధన చేయడం వలన ఏడీహెచ్డీ ఉన్న చిన్నారులకే కాకుండా వారి తల్లిదండ్రులకు సైతం ప్రయోజనం ఉంటుందని, కుటుంబంలో ఒత్తిడిని తగ్గించి వారి జీవన నాణ్యతని పెంచడంలో ఇది ఉపయోగపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చేస్తున్న పనిలో ప్రస్తుత క్షణంలో మనల్ని మనం 100% నిమగ్నం చేయగల మానసిక వ్యాయామమే మైండ్ఫుల్నెస్ ధ్యానం. ఏకాగ్రత, లక్ష్యం పైన గురి ఉండని ఏడీహెచ్డీ పిల్లలకు దీని వలన మరింత లాభం ఉంటుంది. ఆలోచనలను నిలపడంలో, పనిలో ఏకాగ్రతని చూపడంలో మైండ్ఫుల్నెస్ ఉపయోగపడుతుంది. అలాగే నడుస్తున్నా, భోజనం చేస్తున్నా, చదువుతున్నా, మరే పని చేసినా అందులో మమేకమైపోవడమే మైండ్ఫుల్నెస్. దీన్ని సాధన చేసినప్పుడు ఏకాగ్రత లోపం, ఉద్రేకం, అతి చురుకుతనం లాంటి సమస్యలు తగ్గుతాయి. ఏడీహెచ్డీ అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్, దృష్టీకరణలో లోపాలు ఉండడం అన్నమాట. పిల్లలు అది ఏదైనా చేయమన్నప్పుడు కానీ, లేకపోతే క్లాస్ రూమ్లోనో ఏదైనా హోంవర్క్, ఏదైనా టీచర్ చెప్పినప్పుడు రాయమండం కానీ, లేకపోతే ఇంట్లోనే ఏదైనా హోంవర్క్ చేయడం కానీ, ఇలాంటివి ఏ పనులు చెప్పినా కూడా వాళ్ళకి అటెన్షన్ పెట్టి ఆ పనిని ఎంతవరకు అయితే అంటే ఆ కన్సిడరబుల్ పీరియడ్ ఆఫ్ టైం చేయవలసింది చేయలేకపోతారు. అంటే వీళ్ళల్లో ఇన్అటెన్షన్ అనేది మనకి స్పష్టంగా కనపడుతుంటుంది. లేకపోతే కొంతమంది పిల్లల్లో హైపర్ యాక్టివిటీ కూడా ఉండొచ్చు. అంటే ఒక దగ్గర కుదుటుగా కూర్చోకపోవడము, క్లాస్ రూమ్లోనే అలా ఊరికే తిరుగుతూ ఉండటము, ఒక దగ్గర కుదుటుగా వాళ్ళ ప్లేస్లో కూర్చోకుండా, లేకపోతే ఇంకెక్కడికైనా పరిగెత్తటము, ఏదైనా కొంచెం ఎక్కువగా కాంప్లెక్స్ యాక్టివిటీస్, లేకపోతే ఏదైనా దృష్టి పెట్టి ఎక్కువగా ఆడవలసి ఉన్నా, లేకపోతే ఏదైనా యాక్టివిటీ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ దృష్టి అంతసేపు పెట్టి దాని మీద అక్కడ కూర్చొని అంతసేపు ఆడటం అనేది జరగదు, లేకపోతే అంతసేపు కూర్చోవటం అనేది జరగదు, అటెన్షన్ ఇవ్వటము ఉండదు, అక్కడ ఉండకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఇలాంటి పిల్లల్లో మనకి మైండ్ఫుల్నెస్ ఎలా పని చేస్తుంది? మైండ్ఫుల్నెస్ వచ్చేటప్పటికి పేయింగ్ అటెన్షన్, కొంచెము బ్రీతింగ్ తీసుకోవటము, మైండ్ఫుల్నెస్ ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. అది చిన్నపిల్లల్లో అలాగే ఇప్పుడు అడల్ట్లో కూడా మనకి ఏడీహెచ్డీ కండిషన్ కనపడవచ్చు. కానీ ఇది చిన్నపిల్లలకి మనము మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయించాలి అని అంటే ఫస్ట్ మామూలుగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నేర్పించడము, లేకపోతే కొంతసేపు కుదుటుగా ఎక్కడైనా కూర్చోపెట్టడము, ఇలా చిన్న చిన్న రివార్డింగ్ చేస్తూ వాళ్ళకి మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా ఏడీహెచ్డీ ఉన్న పిల్లల్లో కొంతవరకు మైండ్ఫుల్నెస్ అనేది తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. తమ పిల్లల్లో ఏడీహెచ్డీ లక్షణాలు ఉన్నప్పుడు తల్లిదండ్రుల్లో సహజంగానే మానసిక ఒత్తిడి ఉంటుంది. తమ చిన్నారుల పెంపకంలో వారు ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అలాగే వారి భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే మైండ్ఫుల్నెస్ ని సాధన చేయడం వలన తల్లిదండ్రుల్లో కూడా ఒత్తిడి తగ్గిందని, పిల్లలను అర్థం చేసుకోవడం, వారి సమస్యలను ఆమోదించడం పెరిగిందని అధ్యయనాల్లో తేలింది.
మాకే ఇలా ఎందుకు జరిగింది, మా పిల్లలు అందరు పిల్లల్లా లేరే అనే బాధ తగ్గి పిల్లల పట్ల దయగా వ్యవహరించడం, పిల్లలతో ఉన్నప్పుడు తమని తాము నియంత్రించుకోవడం పెరిగాయని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. ADHD ఉన్న చిన్నారులకు చికిత్సలుగా ఇప్పటికీ మందులు, ప్రవర్తనను సరిచేసే థెరపీలు, చదువు, నైపుణ్యాలు వంటి వాటిని అందిస్తున్నప్పటికీ ఇవి అందరి పిల్లలకు సమర్థవంతంగా పనిచేయడం లేదని ADHD చికిత్సా నిపుణులు అంటున్నారు. ADHD ఉన్న పిల్లల్లో కొందరికి సెక్షన్లో భాగంగా మైండ్ఫుల్నెస్ ని కూడా జోడించినప్పుడు వారిలో మెరుగైన ఫలితాలు రావడం గుర్తించారు. వారిలో ఆందోళన తగ్గడం, ఇతరులతో స్నేహబంధాలను నిర్వహించే శక్తి, కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెరగడం, పదే పదే ఒకే పనిని చేసే ప్రవర్తన నెమ్మదించడం లాంటి మంచి ఫలితాలు వచ్చినట్టుగా పరిశోధకులు వెల్లడించారు. ఫస్ట్ మెయిన్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చేసి ఫార్మకోథెరపీ. అంటే మీరు చైల్డ్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళటం, మెడికేషన్ వాడటం అనేది చాలా ఇంపార్టెంట్. అది బేస్డ్ ఆన్ ద సివియారిటీ అని చెప్పొచ్చు. అయితే పిల్లల్లో ఒక్కొక్కసారి ఇది అకాడమిక్ పర్ఫార్మెన్స్ లో ఉంది అని చెప్పి కొంతవరకు కొన్ని కంప్లైంట్స్ రావచ్చు. ఎందుకంటే అటెన్షన్ పెట్టి చదవరు కాబట్టి. అలాంటప్పుడు వాళ్ళకి ఏమైనా లెర్నింగ్ ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, లెర్నింగ్ డిఫికల్టీస్ ఏమైనా ఉంటే వాళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ ఆర్ లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ హెల్ప్ టు ఇంప్రూవ్ దేర్ లెర్నింగ్ అనేది ఇవ్వాలి. దాంతోపాటు బిహేవియర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. బిహేవియర్ మేనేజ్మెంట్లో వచ్చేసి కొంతవరకు కన్ఫ్యూజ్ అవుతుంటారు. అంటే బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనపడతాయి కాబట్టి వీళ్ళు మాట వినరు, అది లాగేస్తుంటారు, వేరే వాళ్ళని కొడుతూ ఉండొచ్చు, లేకపోతే చెప్పింది వద్దు అన్నదాన్నే చేయటం కానీ చాలా మొండితనంగా ప్రవర్తించటము, ఇలాంటివన్నీ మనం లక్షణాలు చూస్తుంటాం. కాబట్టి బిహేవియర్ ప్రాబ్లమ్స్ కింద కూడా కొంతవరకు ఒక్కొక్కసారి పరిగణిస్తూ ఉంటారు. పిల్లలకి మీరు థెరపిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్తే వాళ్ళకి బిహేవియర్ మేనేజ్మెంట్ వాళ్ళు నేర్పించేదే కాకుండా పేరెంట్ మేనేజ్మెంట్, అంటే 6 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళకి ఎక్కువగా పేరెంట్ ట్రైనింగ్ తీసుకోవాలి. పేరెంట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే థెరపిస్ట్ పేరెంట్ని ట్రైన్ చేస్తారు. సో దట్ ఇంట్లో ఉన్నప్పుడు చైల్డ్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది పేరెంట్ విల్ టేక్ కేర్ అలాంగ్ విత్ ద థెరపిస్ట్ హెల్ప్. ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ ఉపయోగిస్తూ పిల్లల బిహేవియర్ ప్రాబ్లమ్స్ని కొంతవరకు తగ్గించవచ్చు. ప్లే థెరపీ ఆర్ లేకపోతే వాళ్ళ ఎమోషన్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, పేషెన్స్ వాళ్ళని డెవలప్ చేయడానికైనా సరే ఒక దగ్గర అటెన్షన్గా కూర్చోవటానికి మనము డిఫరెంట్ అటెన్షన్ ఎన్హాన్స్మెంట్ ట్రైనింగ్ టెక్నిక్స్ వాడుతూ వాళ్ళకి ట్రైన్ చేయొచ్చు. సో ఇట్లా బిహేవియర్ మేనేజ్మెంట్, పేరెంట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ వల్ల కొంతవరకు హెల్ప్ఫుల్ అవుతుంది. శరీరంలో ఏదైనా కండరం బలహీనంగా ఉంటే వ్యాయామం ద్వారా దాని శక్తిని పెంచినట్టుగా ఈ ధ్యానం ద్వారా మెదడు శక్తి పెరుగుతుంది. మనల్ని మనం పరిశీలించుకుంటూ ఒక అంశంపైనే పూర్తిగా ఏకాగ్రత నిలిపేందుకు ఇది తోడ్పడుతుంది. మైండ్ఫుల్నెస్ ద్వారా ADHD ఉన్న పిల్లలు తమలో కలిగే భావోద్వేగాలను గుర్తించే శక్తిని పొందడం వలన వారు ఉద్రేకపూరితంగా మంచి చెడు ఆలోచించకుండా పనులు చేయరు. ప్రణాళికాపూర్వకమైన ప్రవర్తనకు, ఉద్రేకాన్ని నియంత్రణలో ఉంచడానికి సంబంధించిన ప్రీఫ్రంటల్ కార్టెక్స్ శక్తివంతంగా మారుతుంది. డోపమైన్ అనే ఆనందానికి కారణమైన రసాయనం స్థాయి మెదడులో పెరుగుతుంది. మందులు, వ్యాయామం, శిక్షణ నైపుణ్యాలు వీటన్నిటితో పాటు మైండ్ఫుల్నెస్ ని కూడా జోడించినప్పుడు ADHD ఉన్న చిన్నారులకు మరింత మేలు కలుగుతుంది. పిల్లలతో పాటు తల్లిదండ్రుల్లో కూడా ADHD ఉంటే వారు ఎదుర్కొంటున్న సమస్యలు మరింతగా పెరుగుతాయి. ఇలాంటి వారిలో కూడా మైండ్ఫుల్నెస్ మరింత మెరుగైన ఫలితాలను ఇవ్వడం పరిశోధకులు గుర్తిస్తున్నారు. మన మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయడం వలన న్యూ కనెక్షన్స్, రీవైరింగ్ అనేది బ్రెయిన్లో జరుగుతుంది. సో దాని వలన కొంతవరకు పిల్లలు అంటే అటెన్షన్ ఇంప్రూవ్ అవ్వటము, సెల్ఫ్ అబ్జర్వేషన్ కానీ లేకపోతే సోషల్ స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా కొంతవరకు ఇంప్రూవ్ అవ్వడానికి చాలా మటుకు ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ మనకి మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఉపయోగపడుతుంది. అదే చిన్న పిల్లల్లో మనం నేను చెప్పినట్టుగా ఎలా మనం వాళ్ళని మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయించాలి అనేది ఒక స్టెప్ బై స్టెప్ గ్రాడ్యువల్లీ వాళ్ళకి ఇది అలవర్చాలి. సో దీన్ని ఎలా సాధన చేయాలి అని అంటే ఫస్ట్ మనకు అర్థం చేసుకోవాలి ఏంటంటే ఫస్ట్ ఒక కంఫర్టబుల్ ప్లేస్లో కూర్చోవడం, ఒకసారి బ్రీతింగ్ తీసుకొని బ్రీతింగ్ చక్కగా వదలటము, ఎయిదర్ ముక్కు ద్వారా తీసుకొని నోటి ద్వారా వదలొచ్చు. అలా ఒక 3 సార్లు చేసిన తర్వాత ఓన్లీ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద బ్రీతింగ్. అంటే ఇదంతా ఎందుకు అంటే స్థిమితంగా అక్కడ కొంతవరకు అటెన్షన్ పెట్టి కొంచెం సేపు కూర్చోవటానికి. మీరు మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఎలాంటిది లేకుండా ఫస్ట్ స్టాప్ ఫ్రమ్ ఆల్ ద థింగ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. Then take a deep breath. Then observe. O is for observe yourself, your inner
మనము ఎక్కువగా శాతం ఏంటి మన ఫోకస్ అంతా కూడా ఎక్స్టర్నల్ దాని మీద ఉంటుంది, అంటే సిచ్యువేషన్స్ మీద, పీపుల్ మీద, లేకపోతే లాట్ ఆఫ్ థింగ్స్ సో దీంట్లో అబ్జర్వ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్. ఓకే, దెన్ దిస్ ప్రాక్టీస్, పీస్ ఫర్ ప్రాక్టీస్ దిస్ మైండ్ఫుల్నెస్ ఎవ్రీ డే. ఒక టైంని, స్లాట్ని పెట్టుకోండి, చక్కగా ఎవ్రీ డే దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఎవ్రీ డే ప్రాక్టీస్ చేస్తూ ఒక డిసిప్లిన్ అనేది క్రియేట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, మీరు చక్కగా మీరు ఏదైతే పని చేస్తున్నారో దాన్ని ఫోకస్గా చేయగలరు. సక్సెస్ఫుల్గా మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ గోల్స్ని కూడా అచీవ్ చేయగలరు. ADHD ఉన్న కండిషన్ వాళ్ళకి ఎవరికైనా సరే మైండ్ఫుల్నెస్ బేస్డ్ ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల చాలా ఇంప్రూవ్ అవుతుంది. ADHD ఉన్న చిన్నారుల చేత మైండ్ఫుల్నెస్ ధ్యానం చేయించడం వలన వారిలో తమ పట్ల తమకు నమ్మకం, గౌరవం పెరుగుతాయి. తమపైన తమకు నియంత్రణ ఉండటం వలన ఆందోళన తగ్గుతుంది. అలాగే ప్రతి పనిని శ్రద్ధగా, జాగ్రత్తగా చేసే శక్తి పెరగడం వలన తిండి తినడంలో కూడా దాన్ని అనుసరిస్తూ బరువు తగ్గే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ADHD ఉన్న పిల్లలకే కాకుండా కుటుంబం మొత్తానికి మైండ్ఫుల్నెస్ శిక్షణ ఇచ్చినప్పుడు కుటుంబంలో ఒత్తిడి, భయం, ఆందోళన తగ్గడం మరింత మంచి విషయం. పిల్లల ఆరోగ్యం సంరక్షణల పరంగా వైద్యుల సలహాలు, సూచనలు తెలుసుకునే ముందు సరైన ఆహారమే ఆరోగ్యానికి మార్గం. పిల్లలకు నేర్పించే ఆహారపు అలవాట్లు భవిష్యత్తులో వారి జీవన శైలిని సరైన మార్గంలో నడిపిస్తాయి. వారి ఎదుగుదల కూడా సరిగ్గా ఉంటుంది. భవిష్యత్తులో అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. అందుకే పిల్లలకు చిన్న వయసులోనే సరైన ఆహారపు అలవాట్లు నేర్పించాలి. ఈ విషయంలో నిపుణుల సలహాలు తీసుకోవడం అవసరం. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, సూర్యకళ గారు ఇలా అడుగుతున్నారు. మా పాపకు 10 ఏళ్ళు, 3 నెలలుగా ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి. తరచూ తలనొప్పి కూడా వస్తుంది. బాగా అలసిపోయి ఉన్నట్టుండి ఓ గంట పాటు నిద్రపోతుంది. రాత్రులు నిద్రలో లేచి కాసేపు మేల్కుంటుంది. కండరాల నొప్పులకు కారణమేంటో తెలియడం లేదు. ఈ లక్షణాలన్నిటి మధ్య ఏదైనా సంబంధం ఉందా అని అడుగుతున్నారు. సూర్యకళ గారు, మైగ్రేన్కి లక్షణాలు ఉండొచ్చు. మైగ్రేన్ అంటే తలనొప్పి, చిన్నపిల్లల్లో వచ్చే తలనొప్పిని, జీవన శైలిలో తేడాలు ఉన్నప్పుడు వచ్చే తలనొప్పిని మైగ్రేన్ అంటాం అన్నమాట. అలా ఉండొచ్చు. ఈ మైగ్రేన్ అనే తలనొప్పికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నిద్ర బాగా పోవడం. చిన్నపిల్లల్లో నిద్ర 8 అవర్స్ కంటే ఎక్కువ అవసరం పడుతుందండి. పెద్దవాళ్ళకి 7 to 8 అవర్స్ అవసరం పడుతుంది. చిన్నపిల్లల్లో అది కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. అది ఒక్కొక్క శరీరాన్ని బట్టి 10 to 12 అవర్స్ మధ్యలో అవసరం పడుతుంది. సో ఆ నిద్ర అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. రెండో ముఖ్యమైన కారణం ఏంటంటే స్క్రీన్ టైం, అంటే టీవీ కానీ, ఫోన్ కానివ్వండి, ఇప్పుడు ఈ మధ్యన ఆన్లైన్ క్లాసెస్లో కానివ్వండి, టైం ఎక్కువ స్పెండ్ చేయడం వల్ల, అంటే 2-3 గంటలు కూడా పైన స్పెండ్ చేస్తున్నారు ఇప్పుడు. అందుకని తలనొప్పి సమస్యలు బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. దానివల్ల కూడా తలనొప్పి రావచ్చు. బాడీ ఏక్స్ అంటే ఒళ్ళు నొప్పులు కూడా రావచ్చు. ఇంకొకటి, ఒళ్ళు నొప్పులకు గల కారణాలు చాలా ఉన్నా కానీ నరాలకు సంబంధించినంత వరకు మైగ్రేన్ అనేది చాలా కామన్గా ఉంటుందండి. ఇంకొకటి విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల, విటమిన్ B12 డెఫిషియన్సీ కానివ్వండి, విటమిన్ D డెఫిషియన్సీ కానివ్వండి, అలా ఉన్నప్పుడు కూడా కాళ్ళ నొప్పులు బాగానే తరచుగా వస్తూ ఉంటాయి. ఇంకొక సమస్య ఏంటంటే పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు సడన్ గ్రోత్ స్పర్ట్స్ వస్తాయి అన్నమాట. హైట్ పెరగడం, ఆ హైట్ బోన్ గ్రోత్ మ్యాచ్ కాకపోవడం వల్ల, కండరాలు స్ట్రెచ్ అవ్వడం వల్ల కూడా నొప్పి వస్తూ ఉంటుంది. దాన్ని గ్రోయింగ్ పెయిన్స్ అంటాం అన్నమాట. కాకపోతే గ్రోయింగ్ పెయిన్స్ ఇవన్నీ నిర్ధారించుకున్న తర్వాత ఏది లేదంటే అప్పుడు గ్రోయింగ్ పెయిన్స్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. డాక్టర్ గారు, లత గారు ఇలా అడుగుతున్నారు. మా బాబు వయసు 2.5 సంవత్సరాలు. ఇప్పటికీ ఇంకా పూర్తిగా నడవలేకపోతున్నాడు. మా బాబులో నరాల సమస్య ఉండొచ్చా? బాబు యాక్టివ్గానే ఉన్నా నడక మాత్రం ఎందుకు డిలే అవుతుంది? మా బాబుకున్న సమస్యకు పరిష్కార మార్గం తెలియజేయండి అని అడుగుతున్నారు. లత గారు, మోటార్ డిలే అని అంటామండి. ఈ మోటార్ డిలే అనేది నడక, కూర్చోవడం దాంట్లోనే లేటుగా ఉన్నాడా, వేరే ఆస్పెక్ట్స్ డెవలప్మెంట్లో, అంటే మానసిక ఎదుగుదలలో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. గ్రాస్ మోటారు, ఫైన్ మోటార్ అలా ఉంటాయండి. స్పీచ్, లాంగ్వేజ్, బిహేవియరు, చెవులు సరిగ్గా వినిపిస్తున్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటాం అన్నమాట. సో అదొక్క మోటార్ సమస్యనే ఉందా, మిగతావి కూడా ఉన్నాయి అనేది కూడా ఇంపార్టెంట్. అవన్నీ ఏమీ లేవు, ఓన్లీ నడకలో తేడా ఉంది అంటే యూజువల్గా 18 నెలల వరకు నడిచేయాలి.
WHO గైడ్ లైన్స్ ప్రకారం 18 నెలల వరకు నడవలేకపోతే వాళ్ళని పరీక్షించాలి. పరీక్షలు ఏమన్నా ఉన్నాయా, బ్రెయిన్ సమస్య ఉందా, నరాల సమస్య ఉందా అనేది నిర్ధారించుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి కండరాలకు సంబంధించిన ప్రాబ్లం కూడా ఉంటుంది. సో ఈ సమస్య నిర్ధారించి ఎంత తొందరగా మనము ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ కానీ ట్రైనింగ్ కానీ మొదలు పెడితే అంత బెటర్ అండి. ఒకసారి పరీక్షించాక ఓన్లీ మోటార్ డిలే అని నిర్ధారించాక ఒక్కొక్కసారి స్కాన్ చేయాల్సి వస్తుంది, రక్త పరీక్షలు చేయాల్సి వస్తుంది, విటమిన్ టెస్ట్ కూడా డి విటమిన్ వల్ల కూడా లేటుగా ఉండొచ్చు, కండరాల సమస్య వల్ల కూడా లేటుగా ఉండొచ్చు. దానికి సంబంధించిన పరీక్షలు బాబుని చూస్తే కానీ పాపని చూస్తే కానీ మనకు అర్థమవుతుంది ఏ సమస్య ఎటు సైడ్ వెళ్ళాలి అనేసి. ఆ పరీక్షలు చేసుకున్నాక మనము ఆ సంబంధిత జబ్బుని ట్రీట్మెంట్ ఉందా లేదా అనేది ఒకసారి నిర్ధారిస్తాం. ఒకవేళ ట్రీట్మెంట్ ఉన్నా లేకున్నా కానీ అండి, వాకింగ్ డిలే ఉన్నప్పుడు ఫిజియోథెరపీ అయితే కంపల్సరీ ప్రిస్క్రైబ్ చేయాల్సి వస్తుంది. సో ఆ కండరాల బలాన్ని నిర్దేశితమైన పద్ధతిలో ట్రైనింగ్ చేసి వాళ్ళకు అది నేర్పిస్తాము. అది మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండి రెగ్యులర్ ఫాలోఅప్స్ ఉండాలి. పోషకాహార లోపం ప్రభావం ఎదిగే పిల్లల ఆరోగ్యం మీద ఎక్కువగా ఉంటుంది. సరైన ఆహారం సమయానికి అందకపోవడం వల్ల ఎదుగుదల సరిగ్గా ఉండదు. దీంతో రోగనిరోధక శక్తి లభించదు. అందుకే పిల్లలు చిన్నతనంలోనే తినే అలవాట్ల పట్ల జాగ్రత్తగా, క్రమశిక్షణతో, పద్ధతిగా వ్యవహరించేలా నేర్పించాలి. డాక్టర్ గారు మహిత గారు ఇలా అడుగుతున్నారు. మా బాబు వయసు 1 సంవత్సరం. బాబు మోషన్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. మోషన్కి వెళ్ళినా కూడా కొద్దిగా వెళ్తున్నాడు. మోషన్ కూడా గట్టిగా వెళ్తున్నాడు. ద్రవాలు ఎక్కువగా తీసుకోవడం లేదు. యాపిల్ జ్యూస్ చేసి ఇస్తున్నాము, కాస్త తాగుతున్నాడు. అయినా కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. మా బాబు మోషన్ ఫ్రీగా వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. మహిత గారు, బాబు వయసు 1 సంవత్సరం అన్నారు. సో మోషన్ ప్రాబ్లం ఈ మధ్యనే స్టార్ట్ అయిందా లేకపోతే పుట్టుకతోటే ఉందా? ఒకవేళ పుట్టుకతోటి లేదు, అప్పుడు శుభ్రంగా వెళ్ళేవాడు, ఈ మధ్యనే స్టార్ట్ అయ్యింది అంటే కనుక ఇట్స్ డైట్ రిలేటెడ్ అండి, ఫుడ్ రిలేటెడ్. సంవత్సరం పిల్లల్లో మోస్ట్లీ ఏమవుతుంది అంటే ఎక్కువ పాలు తాగుతారు, సాలిడ్ కంటెంట్ అనేది బాగా తగ్గించేస్తారు. సో ఇప్పుడు వాళ్ళకి 200 నుంచి 250 ml వరకు మిల్క్ ఇస్తే సరిపోతుంది. ఒక్కొక్కసారి కాల్షియం ఎక్కువైనా కూడా దట్ రిజల్ట్స్ ఇన్ కాన్స్టిపేషన్ అండి. అండ్ 3 పూట్ల తింటున్నాడు, పాలు కూడా తక్కువే తాగుతున్నాడు, కానీ మోషన్ టైట్గా వెళ్తున్నాడు అంటే కనుక వాడికి ఒక రిటెన్షన్ హ్యాబిట్ అని స్టార్ట్ అయి ఉంటుంది. 1 year తర్వాత కొంచెం అవేర్నెస్ స్టార్ట్ అయిన తర్వాత మోషన్ వాళ్ళ ఆటల్లో పడి మోషన్ వచ్చినా కూడా వాళ్ళు ఆపుకోవడం అనేది కొద్దిగా మొదలు పెడతారు. అది లోపల ఉండిపోయినప్పుడు కూడా గట్టిగా అయ్యి అలాగా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో ఎర్లీగా పాటీ ట్రైనింగ్ స్టార్ట్ చేసే పిల్లల్లో మనం ఈ ఇబ్బంది కామన్గా చూస్తూ ఉంటాము. సో పాలు కరెక్ట్గా ఎక్కువ క్వాంటిటీలో ఇవ్వకుండా, పాటీ ట్రైనింగ్కి బాబుని ఫోర్స్ చేయకుండా, అండ్ ఏదైనా ఒక పర్టికులర్ ఫుడ్ పెట్టిన తర్వాత బాబుకి కాన్స్టిపేషన్ అనేది చూస్తున్నామా ఇది కూడా మనం ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ వాటర్ ఇంటేక్ బేబీ యాక్టివిటీని బట్టి వాడు సుస్సు క్లియర్గా పోస్తున్నాడు అంటే వాడు తీసుకునే లిక్విడ్ ఇంటేక్ కూడా సరిపోతుంది. ఇవన్నీ ప్రపోర్షనేట్గా ఉంటే కనుక ఇప్పుడు మోషన్ మెడిసిన్ స్టార్ట్ చేస్తే ఇప్పుడున్న మోషన్ క్లియర్ అయిపోతుంది. ఇవన్నీ ప్రపోర్షనేట్గా చూసుకుంటే మళ్ళీ ఈ ప్రాబ్లం తిరగబడకుండా ఉంటుంది. డాక్టర్ గారు ప్రసన్న గారు ఇలా అడుగుతున్నారు. మా పాప పుట్టి ఈ నెలకి 1 సంవత్సరం అవుతుంది, కానీ పాప ఇప్పటికీ సరిగ్గా నడవడం లేదు. డాక్టర్కి చూపిస్తే డి విటమిన్ టాబ్లెట్ రాసిచ్చారు. పాప నడవడానికి ఇంకా టైం పడుతుంది అంటున్నారు. మిగతా పిల్లలు ఈ సమయానికి నడవడం మొదలుపెట్టారు. మా పాప ఎందుకు నడవడం లేదు? ఏమైనా పరీక్షలు చేయించాలా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ప్రసన్న గారు, పాప వయసు 1 సంవత్సరం అన్నారు. ఫస్ట్ బర్త్డేకి ఇంకా నడవట్లేదు అన్నారు. మిగతా మైల్ స్టోన్స్ అన్నీ ఎలా ఉన్నాయి అంటే మెడల్ నిలబెట్టడము, బోల్రా పడడము, కూర్చోవడము అండ్ పట్టుకుని నుంచుంటుందా లేదా పాప? ఓకే, బికాస్ ఓన్లీ మిగతావన్నీ టైంకి అయిపోయాయి, పట్టుకుని నుంచుంటుంది, కొంచెం పట్టుకుని తప్పటడుగులు కూడా వేస్తుంది అంటే కనుక కంగారు పడొద్దండి. 15 months వరకు కూడా టైం ఉంటుంది. కొంచెం మంది బేబీస్ ఏంటంటే మాట్లాడడానికి కూర్చుని ఆడుకునే గేమ్స్కి ఇష్టపడతారు. వాళ్ళు వాకింగ్ అనేది వాళ్ళకి ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో తక్కువ ఎక్స్ప్లోర్ చేస్తారు. కానీ మినిమం 1 yearకి సపోర్ట్ తోటి నుంచుంటుంది, కొంచెం తప్పడడుగులు వేస్తుంది అంటే కనుక వెరీ సూన్ షీల్ బి వాకింగ్ వితౌట్ సపోర్ట్ అండి. కానీ ఈ మైల్ స్టోన్ కూడా అటైన్ అవ్వలేదు అండ్ వీటితో పాటు మిగతా వెయిట్ గెయిన్ సరిగ్గా లేదు అండ్ మిగతా డొమైన్స్ లైక్ మమ్మ బబ్బా లేకపోతే పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు పలకట్లేదు. ఓకే, మిగతా డొమైన్స్లో కూడా ల్యాకింగ్ ఉంది అంటే కనుక ఒకసారి వెంటనే పీడియాట్రిక్
పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకురండి. యాజ్ లాంగ్ యాజ్ మిగతా డొమైన్స్ అన్ని బాగానే ఉన్నాయి అండ్ పట్టుకుని నడగలుగుతుంది అంటే కనుక వీ కెన్ ఆల్వేస్ వెయిట్ టిల్ 15 months of age. విటమిన్ డి సప్లిమెంటేషన్ ఎనీ బేబీ త్రూ అవుట్ ద వరల్డ్ మన న్యూ బోర్న్ బేబీ నుంచి 1 year ఫస్ట్ బర్త్డే వరకు మెయింటెనెన్స్ డోస్ ఇస్తామండి. అది ఏమన్నా మిస్ అవుతే కనుక దానికి క్యాచప్ డోస్ అనేది పోస్ట్ 1 year ఇస్తాము. ఓకే, అవి ఇస్తూ మనం ఇవన్నీ మెయింటైన్ అవుతున్నాయి అంటే కనుక వీ కెన్ వెయిట్. కానీ ఇవన్నీ మెయింటైన్ అవ్వకపోతే దో వైటమిన్ డి ఇచ్చినా కూడా వెంటనే ఒకసారి పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకుందాం. ఎదిగే పిల్లల అవసరాలకు తగినట్టుగా పోషక ఆహారం అందించాలని తల్లిదండ్రులు ఆరాటపడుతూ ఉంటారు. అయితే మంచి ఆహారమైనా రుచిగా లేదని కొంతమంది, జంక్ ఫుడ్ లాగా ఆకర్షణీయంగా లేదని ఇంకొంతమంది ఆ ఆహారం పట్ల ఆసక్తి చూపించరు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని రుచికరంగా, అందంగా తయారు చేసి ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో టీవీల ముందు కూర్చొని అదే పనిగా తింటూ ఊబకాయం పెంచుకునే పిల్లల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇది నేటి శిశు సంరక్షణ శీర్షిక జీవన్ రేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 87905 97766.